సీనియర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయ ప్రసన్న వెంకటేష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ రాష్ట్రీయ జరుపుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి చెప్పారు మేడం. ఇది ఏంటంటే డిజిటల్ ఆర్ట్ అంటే ఇన్నోవేటివ్ గా అన్ని రంగాల్లో మహిళలు ముందుంటారని మనం ఒక రకంగా చెప్పాలంటే బెటర్ ప్లేస్ అని వెరీ లక్కీ ఈ జనరేషన్ అప్పటి నుంచి వచ్చింది. ఎందుకంటే పాత వాళ్ళతో పోల్చుకుంటే వెరీ బెటర్ పొజిషన్. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు, అచీవ్ చేస్తున్నారు. డిజిటల్ ఇన్నోవేషన్స్ కి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు ఇద్దరు మహిళలు. ఎవరెంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. జర్నలిస్ట్ ఇద్దరు, ఫోటోగ్రాఫర్ ఇట్స్ డిఫరెంట్ ఫీల్డ్. అది ఎంచుకుంటారు, దాన్ని డిఫరెంట్ గా ఎంచుకుని పైకి పని చేస్తారు. సో ఆల్రెడీ మీరు క్లాస్ కొట్టాలి, ఇంకొకసారి గట్టిగా క్లాస్ పెట్టాలి. అట్లాంటి ఫీల్డ్ ఎంచుకోవాలి. అట్లా స్త్రీ ప్రతి దాంట్లోకి రావాలి. సైంటిఫిక్ జాబ్స్ లో కానీ లేకపోతే మిగతా వాటిలో అన్నింటిలో రావాలి అని చెప్పి కోరుకుని ఈ డిజిటల్ ఆల్ అన్న థీమ్ ఎంచుకున్నారు. ఎందుకంటే జనరల్ గా ఏమిటంటే సేఫ్ జాబ్స్ ఎంచుకుంటారు. నాలాగా ఒక జడ్జి, ఒక టీచర్, ఒక ఇది ఎందుకంటే సేఫ్ గా ఉంటే సేఫ్ గా వెళ్ళిపోవాలని. అట్లా కాదు, అన్ని రంగాల్లో ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అప్పుడే ఈక్వాలిటీ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ జెండర్ ఈక్వాలిటీ అన్నది అందరూ తెలియగా ఆడవాళ్ళ మీద తోసస్తారు. ఏమంటారు మంచి ప్రభావం ఉంటే ఆడదానికి శత్రువు. ఊరికే సైలెంట్ గా ఏదైనా చెప్తా ఉంటారు కానీ ఆడవాళ్ళ మీద ఇదంతా తోసిస్తారు అన్నమాట. March 1st నుంచి we had different types of programs. Of 1 week continuously we are having Beti Bachao Beti Padhao program health department నుంచి. And దీని నుంచి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ ఏంటి అనేది. బట్ మా సైడ్ నుంచి మేము తీసుకునే ఇనిషియేటివ్ ఏంటంటే హెల్త్ అవేర్నెస్ కల్పించడానికి ట్రై చేసాము, ర్యాలీస్ కండక్ట్ చేసాము. అలాగే స్కూల్స్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాము, పిల్లలు ఎలా చదువుకోవాలి ఏంటి అని. దెన్ ఇందాక మెప్పా వాళ్ళ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి వస్తున్నప్పుడు అక్కడ చాలా మందికి సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియదండి. ఇక్కడున్న ఐటీఎస్ వాళ్ళు నాకు తెలిసి ఆల్మోస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే పబ్లిక్ వరకు రీచ్ అయ్యే కెపాసిటీ ఉంది. సో మీలో ఎంతమందికి సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే తెలుసు? కెన్ యు జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. సో సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది మనకి ఆడపిల్ల పుట్టిన తర్వాత 10 years లోపు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చండి. చేసి వాళ్ళకి ఇయర్లీ 1000 or 1500 మాత్రమే డిపాజిట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. 18 సంవత్సరాల వరకు అది మనం వెనక్కి తీయడానికి అవ్వదు. అమ్మాయి పాప ఎవరికైతే మనం చేస్తున్నామో వాళ్ళు 18 years of age అటైన్ అయిన తర్వాత 50% ఆఫ్ ది అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి అవుతుంది ఫర్ దర్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ 21 years వచ్చిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళ అమౌంట్ విత్డ్రా చేసుకునే రైట్స్ వాళ్ళకి వస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇందాక మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సుకన్య సమృద్ధి అంటే ఒకరిద్దరికి తప్ప 600 members లో ఎవరికి తెలియదు అని చెప్పారు. సో ఈ విషయం మీరు ICDS నుంచి లేదా NGOs అసోసియేషన్ నుంచి మీరు జనాలందరికీ తెలిసేలాగా చెప్పడం జరగాలి.
అండ్ ఇంకొకటి మాకు లాస్ట్ 2 days గా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. ఇది మన స్టేట్ లోనే ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ టేకప్ చేసాం. అది బెంగళూరులో నిమ్హాన్స్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది అక్కడి నుంచి మేము సైకియాట్రిస్ట్ ని అండ్ రీసెర్చ్ స్కాలర్స్ ని తెప్పించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది దేని గురించి అంటే సూసైడ్ ప్రివెన్షన్. సూసైడ్స్ ప్రివెంట్ చేయడానికి మేము వచ్చిన తర్వాత చాలా అబ్జర్వ్ చేసాము. IIIT నూజివీడ్ లో కానీ లేదా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో సూసైడ్స్ చేసుకోవడం అనేది తెలిసింది. సో అసలు అది ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు అనేది మేము రీసెర్చ్ చేయడానికి ట్రై చేసాము అండ్ కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే ఎడ్యుకేషనల్ స్ట్రెస్, అలా చాలా డిఫరెంట్ ఇష్యూస్ చూసాము. సో ఇప్పుడు NGOs ఇక్కడ ఉన్నారు కాబట్టి NGOs నుంచి మీరు టేకప్ చేయగలిగితే సూసైడ్ ప్రివెన్షన్ లేదా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దామండి. నెక్స్ట్ మెయిన్ గా పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయాలి. ఓన్లీ టీచర్స్ కి స్టూడెంట్స్ కి కాకుండా పేరెంట్స్ లెవెల్ వరకు మనం చెప్పాలి. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ పిల్లల మీద పెట్టకూడదు అండ్ ఏ డెసిషన్స్ వాళ్ళు కుదరాలి అనేది. ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఉంటే బాగుంటుంది. మీరు ఓన్ గా మీరే ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి క్లోజ్ హాల్ లేకుండా ఒక పెద్ద గ్రౌండ్ లాగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని కల్చరల్ ఈవెంట్స్, గేమ్స్, ఫైనల్ గా డీజే ఇవన్నీ పెట్టి ఆ రోజు మీరు ఎంజాయ్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు స్పెండ్ ద డే. ఎవరు చూస్తారో ఎలా అనుకుంటారో అలాంటి ఒక భయం లేకుండా మీరు టైం స్పెండ్ చేయడానికి బాగుంటారు. మేల్ ఆఫీసర్స్ పిలిపించి కూర్చోబెట్టాక డాన్స్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. సో నెక్స్ట్ టైం నేను ఈ జిల్లాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా బెటర్ గా ఆర్గనైజ్ చేయండి. అది ఫండ్ వాటర్ ఫండ్స్ ఎక్కువే. సో ఎక్కువ మంది జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారు. జెండర్ డిస్క్రిమినేషన్ అందరికీ ఉన్నాయండి. ఇక్కడ కలెక్టర్ అయినా జెండర్ డిస్క్రిమినేషన్. దాన్ని చూస్తే మా స్టాఫ్ మేడం వస్తారని ఒక చార్ సెపరేట్ గా లాగి వెనక పెట్టుకొని నేను వచ్చిన తర్వాత సార్ కలర్ నా ప్లేస్ ని మేడం ఇచ్చేస్తారు. ఓకే, జోక్స్ అపార్ట్, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. చెప్పినట్లు ప్రతిరోజు మీకు ఉమెన్స్ డే, కానీ ఈరోజు ఎందుకు స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారంటే మీరు చేసిన సేవల్ని రెగ్యులైజ్ చేయడానికి, హానర్ చేయడానికి, ఒక గుర్తింపు ఇవ్వడానికి ఒక రోజు కింద ఈ రోజు పెట్టడం జరిగింది. పైగా జస్ట్ గుర్తింపు ఇస్తే చాలా అంటే లేదు, ఇంకా ఇన్ఈక్వాలిటీ, రైట్స్ గురించి చాలా మందికి తెలియకున్నాయి. ఇందాక సుకన్య సమృద్ధి చెప్తుంటే నేను చెప్పాలని అనిపించింది. మీరందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ తెలియదు కాబట్టి మీకు సుకన్య సమృద్ధి గురించి తెలిసింది. కానీ అదే అంగన్వాడీ వర్కరే, అంగన్వాడీ హెల్పరే, ఆశా, ఏఎన్ఎం ఈ ర్యాంక్ లో ఉన్న కింద లెవెల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ స్కీమ్ గురించి పూర్తి అవగాహన అనేది ఉండదు. సో వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది చెప్పాలని అనిపించింది. రెస్ట్రిక్షన్స్ ఇన్ ఉమెన్స్ లైఫ్, ఏ పొజిషన్ లో ఉంటే కూడా అందరికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రోజు మనం చూస్తున్నాము, గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఎవరైనా కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రోజు మనం మాట్లాడుతుంటే ప్రపంచం మొత్తం కూడా కొంతమంది రెస్ట్రిక్షన్స్ అనే ఉన్నారు. అట్లీస్ట్ మీరు ఎంప్లాయీస్ కాబట్టి ఈ రోజు ఏదో సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా మంది ఈ రోజు ఏమని తెలియకుండా వాళ్ళు రొటీన్ లైఫ్ తో మార్నింగ్ లేచారా, వంట చేసామా, పిల్లలు చూసుకున్నామా, మళ్ళీ బట్టలు దిగామా, ఇలాంటి రొటీన్ లైఫ్, ఫ్రీడమ్ టు టేక్ డిసిషన్స్ ఆన్ మై ఓన్ లైఫ్, ఆన్ మై ఓన్ బాడీ, ఇది చాలా క్రిటికల్ ఈ రోజు. అది జరగట్లేదు. ఇట్ ఈస్ యువర్ ఓన్ రైట్, అది మీ హక్కు. మీ ఫ్రీడమ్ మీ చేతిలోనే ఉంటారు. మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి ఉండదు, ఎవరు మీకు ఇవ్వలేదు. మీరు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటేనే మీరు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోగలుగుతారు. నేను మళ్ళీ తన గురించి మాట్లాడతాను అనుకోకండి. నేను ఫస్ట్ చూసినప్పటి నుంచి ఇప్పుడు దాకా తన దగ్గర నాకు నచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇండిపెండెన్స్. షీ టేక్ ఇండిపెండెంట్ డిసిషన్. I only support her. At times I guide her. I have never said no to her. ఇది
అక్షర ప్రస్థానం పూర్తి చేస్తున్నారు. వేద మంత్రోత్సవాల మధ్య 7 అడుగులు వేస్తూ వివాహ మనకి ఉమెన్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన 96 లో అప్పుడు మేడమే చైర్పర్సన్ అంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి అటువంటి స్ఫూర్తిదాయకమైన గట్టిగా సన్మానం చేస్తున్నప్పుడు గట్టిగా పట్టండి.